ఉండాలని చెప్పి దాదాపు మేనేజర్ గారికి కృష్ణయ్య స్వామి గారికి 70 సంవత్సరాలు వయస్సులోని మీరు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటుంటారు. మన బ్యాంకు కృష్ణయ్య స్వామి గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి ఎన్నెన్నో పాల్గొని మరిన్ని బహుమతులకు తీసుకోవాలని కోరుకుంటున్నారు స్వామి. స్వామి ఈ చిరు సత్కారం చేయించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది స్వామి. ఇలాంటి నంది అవార్డులు ఎన్నో మా అన్న మా కృష్ణయ్య గారు. ఈరోజు మన భిక్షాదాతలు ఈడి లక్ష్మీనారాయణ గారు, శ్రీమతి నాగమ్మ గారు, కుటుంబం. మన కృష్ణయ్య స్వామి గారు అంచెలంచెలుగా స్వామిని నమ్ముకుని ఎదిగి మేనేజర్ వరకు ఎదిగినారనమాట. స్వామి నమ్మి ఆయన పైకి వచ్చాడు. అందువల్ల అందరికీ స్వామి మన గురించి ఉపదేశం చేస్తుంటాడు. అందరికీ స్వామి మాట నడచండి, బాగా స్వామి మనకు ఎంతో ఉంటాడని చెప్పి చెప్తుంటాడు స్వామి. గత 30 ఏళ్ళుగా మన గుడికి మన దేవస్థానానికి తోడున్నాడు స్వామి. మన పెద్ద గురుస్వామి అనేవాడు వాళ్ళ ఇంటికాడికి ఇంకా అన్నం తీసుకొచ్చి పెట్టేవాడు. అంత భక్తికి వరుడు స్వామి. ఎక్కడ రామ భజనలు జరిగినా, ఎక్కడ దేవకీర్తనలు జరిగినా అక్కడికి వెళ్ళి భజనలు అవన్నీ పాల్గొనేవాడు స్వామి. స్వామికి రావడం, ఈ నంది అవార్డు రావడము ఆయన పూర్వజన్మ సుకృతము. ఎంతోమందికైనా రాదు, ఇట్లాంటిది అవార్డు రావడము తన పూర్వజన్మ సుకృతము. స్వామి సేవ ఎప్పుడు స్వామికి, ఇక అయ్యప్ప స్వామి సేవ ఉండకూడదని మా కోరిక. ఆయన జీవితాంతము స్వామి సేవలోనే ఉండాలని కోరిక. స్వామి నమ్మి ఇంత పుట్టవాడైనాడు అనమాట. అంతకుముందు లేదు, భజనలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు అయ్యప్ప నమ్మిన తర్వాత స్వామి ఇంత నంది తీసుకునే స్థాయికి వచ్చినాడు. ఎక్కడ భజన ఎదురుగా పోయి స్వామి గురించి బాగా ప్రచారం చేసి, అన్నదానం గురించి ఎక్కడ పోయినా విధానాలు బాగా ప్రకటించి ఆయన మాటలతోనే అందరినీ ఉత్సాహపరిచి అన్ని కార్యక్రమాలు బాగా పాల్గొంటాడు స్వామి. స్వామికి అయ్యప్ప స్వామి నిండు నూరేళ్ళు దీర్ఘాయువు ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను స్వామి. స్వామి శరణం స్వామి. మా అన్నగారు బ్యాంకు కృష్ణయ్య గారు సుపరిచితులు. కదిరి నియోజకవర్గం అంతా ఈ 10 మండలాల్లో బ్యాంకు కృష్ణయ్య అంటేనే అందరికీ తెలుసు. ఆయన మేనేజర్గా పనిచేసి రిటైర్ అయినాడు. ఆయన గత 40 సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటున్నాడు స్వామి. నేను ఇది 32వ సంవత్సరం మాల వేయడం. నేను కూడా మాల వేసిన కొత్తలో సైకిల్లో పోతుంటే అప్పుడు బాగా ప్రోత్సహించేవాడు. ఈయన భజన కార్యక్రమం చేయడమే కాక భజనలు ఎవరైనా హుషారుగా భజనలు పాల్గొనే వాళ్ళని ప్రోత్సహించేది ఎక్కువ. మా అన్నగారు నన్ను బాగా ప్రోత్సహించినాడు కూడా. ఆయన ప్రోత్సహించడం వల్ల కూడా మా గురుస్వామి గారు కృష్ణయ్య స్వామి గారు ప్రోత్సహించడం వల్లే మేము కూడా భజనలో పాల్గొని అయ్యప్ప కీర్తనలు పాడేది నేర్చుకున్నాం. అయ్యప్ప భజనలు, అయ్యప్ప విధానాలు, పూజా విధానాలు నేర్చుకున్నాము. మాకు గురువు లాంటి వాడే మా కృష్ణయ్య స్వామి. ఈ సందర్భంగా ప్రభుత్వం వారు ఆయన చేసే సేవలు గుర్తించి శివనంది అవార్డు ఇవ్వడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు మా అన్న ఇంకా ఎన్నో పొందాలని, దాదాపు 70 సంవత్సరాలు మా అన్నగారికి. ఇలాంటి అవార్డులు మా అన్నగారు ఇంకా ఎన్నో పొందాలని, ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, నిండు నూరేళ్ళు మా అన్న ఆరోగ్యాలతో ఉండాలని, అవన్నీ ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ఈ సందర్భంగా కోరుకుంటూ మా అన్నగారికి, మా గురుస్వామి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా మా అయ్యప్ప స్వామి సేవా సమితి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం స్వామి. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఒకటి మాకు గురువు అయినటువంటి తులసిస్వామి గారి శుభాశీస్సులు. అలాగే కదిరిలో సుపరిచితుడైనటువంటి మా గురువు గారు శ్రీ ఆదిమూలం సూర్యనారాయణ భాగవత గారు ఆల్రెడీ ఆయన నంది అవార్డు తీసుకున్నాడు కర్ణాటక రాష్ట్రంలో. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిండేది. ఆ కల్చరల్ ప్రోగ్రాంలో నేను కనీసం 25 ఫోటోలు పంపించాను. ఆధ్యాత్మికంగా ఉండేటి. ఆధ్యాత్మికం అంటే నెక్స్ట్ సేవా కార్యక్రమంలో పాల్గొంటాం. నిస్వార్థంగా చేసే వాళ్ళకి మాత్రమే ఇది. ఎందుకంటే ఎవరైనా 500 డబ్బులు ఇస్తారంటే భజన చేసేది లేదు. మన డబ్బు ఖర్చు పెట్టైనా కానీ భజన చేద్దాము అనే ఉత్సాహంతో భజనలు, పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో భజన కార్యక్రమం, పాలుపాటి దిన్ని ఆంజనేయ స్వామిలో అయ్యప్ప సేవా సంస్థ తరపున అన్నదాన కార్యక్రమం, నరసింహస్వామి గుడిలో అన్నదానంలో నిత్యము సేవ, బ్రహ్మోత్సవాల్లో వేషధారణలో ఇది హిరణ్యకశిపుడు వేషధారిని, నెక్స్ట్ భజనలు, బ్రహ్మోత్సవాల్లో చాలా పాల్గొంటుంది. దీన్ని పురస్కరించుకొని వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా గర్వకారణం ఉంది. అలాగే ఈ అవార్డు వచ్చేసి గురువులకు గురువైన శ్రీ జనార్దన్ గురుస్వామి గారికి అంకితం చేస్తున్నాను. ఎందుకంటే నాకు గురువు ఈ స్వామి గురువు జనార్దన స్వామి.
గురువులు గురువు అంటే జనార్దన స్వామి గారు ఎక్కడున్నా కానీ ఈ అవార్డు ఆయనకే అంకితం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందులో ఈరోజు వచ్చేసి శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంస్థ తరపున నన్ను సన్మానించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి అయ్యప్ప కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని ముందు ముందు కూడా ఇలాంటి అవార్డులు పొందాలని ప్రతి ఒక్క అయ్యప్ప కూడా నేను చెప్పేది ఇదే. అంటే ప్రతిరోజు భజన చేయమని అవకాశం ఉన్నప్పుడల్లా భజనలో పాల్గొని భజనలో కీర్తన పాడి అయ్యప్ప సేవ చేసుకొని గురుస్వాములు గారి ఆశీస్సులు పొందాలని మరీ కోరుచున్నాం. విచ్చేసిన పత్రికా విలేకరులకు నా శుభ అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.